హాయ్ ఫ్రెండ్స్, చేతిలో బాయిల్డ్ ఎగ్స్ పట్టుకొని తమాషా చేస్తుంది ఏంటి అని అనుకుంటున్నారా? ఫస్ట్ టైం ఎగ్ మంచూరియా ట్రై చేయబోతున్నాను. టేస్ట్ ఎట్లా వస్తుందో ఏమో. మీలో ఎవరైనా ఎగ్ మంచూరియా ట్రై చేశారా? అసలు ఎప్పుడైనా తిన్నారా? కామెంట్ చేయండి. నేను ఎలా చేశానో ప్రాసెస్ చెప్తానో చూసేయండి. ముందుగా ఒక ఎగ్ పలగొట్టుకోండి, నెత్తి మీద కాదు గిన్నెలో. అందులో కొంచెం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కార్న్ ఫ్లోర్, మైదా పిండి, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని మంచిగా అంటే ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలపాలి. ఏమైనా ఇంగ్లీష్ వర్డ్స్ తప్పులు మాట్లాడుతుంటే సర్దిద్దుకోండి. ఉడకబెట్టుకున్న కోడిగుడ్లని ఒక గుడ్డులో 4 వక్కలు అయ్యే విధంగా కట్ చేసుకొని ఇందాక మనం ప్రిపేర్ చేసిన పేస్ట్ లో ముంచుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. లైట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాక ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని అల్లం వెల్లిపాయల తరుగు, పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ తరుగు, అలాగే క్యాప్సికం ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర కొత్తిమీర, ఉల్లిగడ్డలు ఉన్నా వేసుకోండి. ఇప్పుడు లైట్ గా సాల్ట్, మిరియాల పొడి వేసుకోవాలి. అండ్ గ్రీన్ చిల్లీ సాస్, టొమాటో సాస్, సోయా సాస్, టొమాటో కచప్ వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి. ఇదంతా కూడా కొంచెం థిక్ పేస్ట్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్ బజ్జీలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవడమే అన్నట్టు. ప్రాసెస్ చెప్పడానికి కొంచెం లెంతీగా అనిపిస్తుందేమో కానీ చేయడం మాత్రం చాలా సింపుల్. పైన గార్నిష్ కోసం ఉల్లిగడ్డలు వేసుకొని వేడి వేడిగా ఎగ్ మంచూరియా తింటూ ఉంటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. సర్లే కానీ వీడియోకి లైక్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఫాలో ఫర్ మోర్. బాయ్ గైస్.